శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా పంచాంగం, ఫలితాలు, పరిహారాలతో పాటు ఆ రోజుకున్న ప్రత్యేకతలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఆగస్టు 7వ తారీఖు గురువారం, సూర్యోదయం ఉదయం 6:01 మరి సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:43. తిథి త్రయోదశి మధ్యాహ్నం 2:28 ముగుస్తుంది. తదనంతరం చతుర్దశి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రం వివరానికి వస్తే కనుక పూర్వాషాఢ నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:02 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరాషాఢ. ఇక దినవారీ యోగంలోకి వస్తే కనుక విష్కుంభ యోగం అనేది ఉదయం 6:43 వరకు. తదనంతరం ప్రీతి యోగం అనేది తెల్లవారుజామున 5:40 వరకు, అంటే తెల్లవారితే 8వ తారీఖు వరకు అని. ప్రీతి యోగం అనంతరం వచ్చేది ఆయుష్మాన్ యోగం. ఇక ప్రత్యేక యోగాల్లోకి వస్తే కనుక రవి యోగం మధ్యాహ్నం 2:02 నుంచి పూర్తిగా ఉండటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మరి రోజువారి శుభముహూర్తాల విషయాలకు వస్తే కనుక బ్రహ్మముహూర్తం అనేది ఉదయం 4 గంటలు, అంటే తెల్లవారుజామున 4:31 నుంచి తెల్లవారుజామున 5:16 వరకు ఉంటుంది. ఇక విజయముహూర్తం అనేది ఎప్పట్లాగానే మధ్యాహ్నం 2:29 ప్రారంభమై మధ్యాహ్నం 3:20 ముగుస్తుంది. ఇక అమృత గడియలు అయితే కనుక ఉదయం 9:01 ప్రారంభమై ఉదయం 10:41 వరకు కూడా కొనసాగుతుంది. ఇక వర్జించవలసిన విషయాలకు వస్తే కనుక వర్జం అనేది రాత్రి 10:10 ప్రారంభమై 11:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:15 ప్రారంభమై 11:06 ముగుస్తుంది. మళ్ళీ ఇదే దుర్ముహూర్తం 3:20 ప్రారంభమై 4:10 ముగుస్తుంది. రాహుకాలం విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:32 వరకు కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈరోజు తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:02 వరకు ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్నం 2:02 వరకు ఏ నక్షత్రాల వారికి తారాబలం అనుకూలమో తెలుసుకుందాం. మేషరాశిలో కృత్తిక నక్షత్రం, అశ్విని నక్షత్రం వారికి అనుకూలం. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం, మృగశిర నక్షత్రానికి అనుకూలం. మిథున రాశిలో మృగశిర, పునర్వసు నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పుష్యమి నక్షత్రం వారికి, అలానే పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక ఉత్తర నక్షత్రం, అలానే మఖా నక్షత్రానికి అనుకూలం. కన్యా రాశిలో చిత్తా నక్షత్రం, ఉత్తర నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయంలో చిత్తా నక్షత్రం అనుకూలం. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం, విశాఖ 4వ పాదానికి అనుకూలం. ధనుర్రాశి మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అనుకూలం. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రానికి, ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. మీనరాశిలో ఉత్తరభద్ర నక్షత్రానికి అనుకూలం. ఇక ఈరోజు సంక్షిప్త ఫలితాలకి కనుక చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఆర్థిక లాభం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఏవైనా సరే కొద్దిగా తప్పటడుగులు పడే పరిస్థితి కూడా నెలకొనే ఉంది. గొంతుకు సంబంధించిన కానీ ఏవైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అవసరం. మిథున రాశి వారు చేపట్టిన ఏ పనిలో అయినా సరే విజయం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇంటి యొక్క
మరమ్మతులు పెంచుకోవటం లేదా ఇంటి అవసరాల కోసం ఎక్కువగా ధనం వ్యయం చేయటం అనేది కనిపిస్తుంది. ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వారికి నోరు తీపి చేసుకునే పరిస్థితి ఉంటుంది. సంతానపరంగా అభివృద్ధి పెరుగుతుంది. సినీ కళా రంగాల్లో ఉన్న వారికి కూడా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు చాలా చక్కటి సుదినంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఏవైతే కొంతవరకు మనకి ఇష్టం లేని పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి క్రమంగా కొంత ముందుకు రావటం కానీ లేదా మనం మరొక మార్పు తీసుకుని జీవితాన్ని మెరుగుపరుచుకోవటం కానీ సంభవించడానికి దారం తెచ్చుకోవటం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కూడా ఉంటుంది. సంతాన విషయంలో కొంత పురోభివృద్ధి అయితే లభిస్తుంది. కన్యారాశి వారికి అయితే కనుక అమ్మగారి పరంగా ఏమైనా సరే కొంత గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందికి కొంత ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అవటం అనేది అయితే ఉంటుంది. ఇల్లులు భూములు కొనుక్కోవాలంటే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించనున్నాయి. ఒక స్త్రీమూర్తి వల్ల మీకు జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చుతో కూడిన శుభాలకి అవకాశం ఎక్కువగా ఉంది. ఇల్లులు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా, ఇతరత్ర ఏవైనా సరే మన ఇంటి సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలన్నా అందుకు తగినంత వాతావరణం ఈరోజైతే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వారికి స్థాన మార్పులతో ఉద్యోగాలు లభించడానికి పరిస్థితులు ఎక్కువ దోహదపడుతున్నాయి. ధనుర్రాశి వారైతే కనుక చేపట్టిన ఏ పనిలో అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత చిన్న చికాకులు అయితే తప్పవు. ఇక ఇతరుల పరంగా మీకు గౌరవ మర్యాదలు పెరగనున్నాయి. ఒక మంచి అవకాశం మీకు లభించటం అనేది చాలా బలాన్ని పెంచుతుంది. మకర రాశి వారికి సంతానపరంగా ఏవైనా సరే చికాకులు ఎదురవటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే వారి కోసం మనం చేసే ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కుంభరాశి వారికి ఈరోజు చాలా అదృష్ట యోగంగానే చెప్పవలసి ఉంటుంది. ఎలా చూసినప్పటికీ కూడా మానసికంగా ఊరట చెందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో కాని పనికి కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. ఏదైనప్పటికీ కూడా శ్రమ అనేది కనుక మీరు అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమ అంతా కూడా ఆవిడకి కాసిన వెన్నెలైతే కనుక ఈరోజు కొంతవరకు వెన్నెలో దయంగానే మనం చెప్పవలసి ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక మానసికంగా చికాకులు తగ్గుతాయి, కానీ ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తగానే ఉండాలి. శారీరకంగా ఇబ్బంది ఉంది, కానీ మానసికంగా అయితేనేమి, ఇటు ఆర్థిక పరంగా అయితేనేమి మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. షేర్ మార్కెట్లో వారికి కూడా కొంతవరకు ఈరోజు లాభాలు అనేది ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో, బీమా రంగంలో ఉన్న వారికి కూడా అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు మరి విశిష్టతలో కనుక వచ్చినట్టయితే కనుక ఈరోజు ప్రత్యేకంగా మనకి విశిష్టతలు అయితే ఏమీ లేవు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం లక్ష్మీవారం అంటే గురువారాన్ని మనం లక్ష్మీవారంగా కూడా వ్యాఖ్యానించడం అనేది అయితే ఉంటుంది. అలాగే మరి పూర్వాషాఢ నక్షత్రం కూడా శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఇది కూడా 2 గంటల వరకు ఉంటుంది. కనుక ఈరోజు ఉదయం మనం శుక్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. లేదా మనకి అందుబాటులో ఏదైనా సరే ఆవులు ఉంటే కనుక ఆవులకు మేత పెట్టినా కూడా మనకి సుఖగ్రహ శాంతి లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటం వల్ల కూడా ఎంతో కొంత మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలనుకుంటే కనుక ఓం నమో భార్గవాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక కొంత మన జాతకంలో ఈరోజు ఏదైనా సరే హెచ్చు తగ్గులు ఉంటే అవి కొంత పరిహరించబట్టం అనేది అయితే ఉంటాయి.